మీ బియర్డ్‌కి పర్ఫెక్ట్ ట్రిమ్మర్ కావాలా? బడ్జెట్‌లో ఒక మంచి ట్రిమ్మర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్! నా పేరు వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు టెక్ ఎక్స్‌ప్లెయిన్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. హలో గారు, ఇదే అన్నమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిమ్మర్స్. నేను ప్రజెంట్ నా పర్సనల్గా బియర్ ట్రిమ్మింగ్ కోసం వాడే ట్రిమ్మర్ ఇదే అనమాట. ఇది ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ వాడుకునేటువంటి బడ్జెట్లో వస్తుంది అనమాట. వచ్చేసరికి కంపెనీ కూడా కెమీ కంపెనీ అనమాట, బ్రాండ్, వన్ ఆఫ్ ది బ్రాండెడ్ కంపెనీ. అండ్ ఈ ట్రిమ్మర్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ నేను కొన్నప్పుడైతే ఒక 890 రూపీస్కి అయితే వచ్చింది. 890 రూపీస్ వచ్చిందన్నమాట. ఇది ఆఫ్లైన్ స్టోర్లో కొనడం జరిగింది. 890 రూపీస్కి వచ్చింది. సో ఐ వెంట్ అండ్ బార్గెన్ ఇట్ ఫర్ 800 రూపీస్. వాళ్ళు ఇచ్చేసామంటే ఇది 800 రూపీస్కి ఇచ్చేయడం జరిగింది ఈ ట్రిమ్మర్ని. సో ఇప్పుడు అన్బాక్స్ చేస్తే మీకు క్విక్గా చూపిస్తాను, ఏంటంటే స్పెక్స్ ఏంటనేది చూపిస్తాను. బట్ అయితే ముందు మనం బ్రాండింగ్ సేమ్ ఇలాగే ఇక్కడ దీని యొక్క డిజైన్ ఉంది. ఇంకా ఈ అడ్జస్టబుల్ నాబ్ చూడొచ్చు, బటన్స్ ఉన్నాయి అని ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్గ్రేవింగ్ మెటల్ బాడీ అనమాట ఇది. సో బెటర్ ఉంటుంది ఈ మెటల్ బాడీ ట్రిమ్మర్. నేను ఒక 5-6 టైమ్స్ అయితే వాడడం జరిగింది. పర్సనల్ గానే వాడతాను, రెగ్యులర్ గా వాడతాను ఈ ట్రిమ్మర్ నేను, బియర్ ట్రిమ్మింగ్ కానివ్వండి, దేనికైనా కానివ్వండి. అలాగే ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క స్పెక్స్ టైప్ అనుకోండి, ఇంకొకటి ఏదో ఒక రాసి ఇచ్చారు ఇటు సైడ్ అనేది. వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్న ట్రిమ్మర్ యొక్క పార్ట్స్ లేబులింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చేయబడితే ఒకటేమో కటర్ హెడ్ వచ్చింది, అనేది వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ వచ్చింది అనమాట. అండ్ వచ్చేసరికి ఆన్ ఆఫ్, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. కింద వచ్చేసరికి బాడీ యూఎస్బి ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ వచ్చేసరికి ఛార్జింగ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇక్కడ దీని యొక్క ఎంఆర్పి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎంఆర్పి ఇంకా మెన్షన్ చేసే బాక్స్ మీద, మేబీ ఇన్నర్ బాక్స్ మీద మెన్షన్ చేసి ఉండొచ్చు ఎంఆర్పి అనేది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కేమీ అని చెప్పి బ్రాండింగ్ వచ్చేసి వీళ్ళ యొక్క 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మన దగ్గర వచ్చేసరికి మొత్తం బ్లూ కలర్ అనమాట, మెటాలిక్ బ్లూ కలర్. ఇక్కడ వచ్చేసరికి మెటాలిక్ బ్లాక్ అండ్ మెటాలిక్ రెడ్ ఉంటాయి. బట్ నా మెటాలిక్ బ్లూ కొంచెం బాగా అనిపించింది. సో అది పర్చేస్ దిస్ ట్రిమ్. సో మీరు కూడా ఎవరైనా హాస్టల్లో ఉంటున్నారు అంటే కనుక బియర్ ట్రిమ్మింగ్ కోసం మనీ సేవ్ చేసుకోవాలి. ఈ బాక్స్ తీసేస్తే కనుక పక్కన ఇది ఒక బాక్స్ అయితే ఉంటుంది అనమాట. కెమీ బ్రాండింగ్ నుంచి వచ్చి పైన వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. లైట్ కొంచెం ఫోకస్ అవుతుంది కాబట్టి జస్ట్ చేయబడుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చి ఎల్లో బాక్సే అనమాట. సో ఈ ఎల్లో బాక్స్ని ఓపెన్ చేద్దాం, మనం నీట్గా ఓపెన్ చేద్దాం. నేను ట్రిమ్మర్ కొని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు మంచిగా ట్రిమ్మర్ వస్తుంది అనమాట. పైన ఒక లేయర్ కవర్ ఇస్తాడు, ఒక ట్రాన్స్పరెంట్ కవర్. అండ్ ఇదే మాట మనకి మెయిన్ ట్రిమ్మర్. అండ్ ఈ ట్రిమ్మర్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇంకా బాక్స్ ఏమొచ్చో చూద్దాము. ఒక కవర్ వచ్చిన ట్రిమ్మర్తో పాటు అండ్ ఇదే బాక్స్ వచ్చిన ఎక్విప్మెంట్స్ అనేవి. ఒక యూఎస్బి టైప్ సి కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళ ట్రిమ్మర్ కోసం కూడా. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టైప్ సి ఛార్జింగ్ చేసుకోవచ్చు. మన దగ్గర వచ్చేసరికి ఒక లిక్విడ్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు. ఓప్స్, ఈ బాక్స్ అయితే పగిలింది మాట. ఇది హైదరాబాద్ టు రాజమండ్రి ట్రాన్స్పోర్ట్లో బాక్స్ అయితే పగిలింది. నేనే పట్టుకొచ్చానండి. బట్ ఈవెన్ మనకి బ్లేడ్స్ కూడా మల్టిపుల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి మనకి. మీకు క్లారిటీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి 12mm, 9mm కనపడుతుందో తెలియదు. ఒకటి వచ్చేసరికి 6mm. అండ్ ఐ థింక్ నెక్స్ట్ వన్ ఈస్ 2mm ఉంటుంది నాకు తెలిసి. 3mm ఉంది. 3692 అన్ని. అండ్ ఇక్కడ ఒక బ్రష్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బ్రష్ అన్నమాట ట్రిమ్మర్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఈ బాక్స్లో వచ్చేసరికి ఒక బుక్ అయితే ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో ఏముండో. సో ఫస్ట్ ఈ బుక్ గురించి మీకు చెప్తాను. ఇది వచ్చేసరికి ఏం లేదు, కెమీ వాళ్ళ మాన్యువల్ అనమాట. ఎంత పెట్టేశాక ఈ బ్లేడ్స్ ఇవన్నీ యాక్సెసరీస్ టూల్స్ అని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ట్రిమ్మర్ గురించి అయితే మాట్లాడదాం. ఇదే అనమాట బ్లూ కలర్ మెటాలిక్ బ్లూలో వచ్చే ట్రిమ్మర్, అదిరిపోయింది కదా. సో ఇది మనకి అడ్జస్టబుల్ నాబ్ అనమాట ఇది. సో ఇక్కడ అడ్జస్ట్ చేసి చూపిస్తాను మీకు. క్లియర్ కనపడకపోవచ్చు అడ్జస్టబిలిటీ, బట్ అడ్జస్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద యూఎస్బి అయితే పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి. అండ్ ఇదైతే ట్రిమ్మర్ ఆన్ చేసుకుంటే మనకి పైన ఒక
ఎమోజీ అయితే వస్తుందన్నమాట, ఒక రోబోట్ ఎమోజీ వస్తుంది కెమీ వాళ్ళది. AM235 బ్యాటరీ ఛార్జింగ్ 73% ఉందన్నమాట, పవర్ లెఫ్ట్. సో ఈ ట్రిమ్మర్ నేను ఆల్మోస్ట్ ఛార్జింగ్ బట్టి 1 వీక్ అయితే అవుతుంది. బట్ నేను వాడినప్పుడైతే తీసి వాడిన ఒక 40 మినిట్స్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ దాచేస్తాను. సో అయితే బాగా పని చేస్తుంది అనమాట. సో ఇది బ్లేడ్స్ ఫిట్టింగ్ అది కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఇలాగా మామూలుగా ట్రిమ్మర్స్కి ఏం చేస్తామంటే ఇలా కింద నుంచి పెడతాం కదా, ఇలాగా కింద నుంచి పెడతాం కదా బ్లేడ్స్. దీనికైతే రివర్స్ పెట్టాలి, దీనికి ఇలా పైలా పెట్టాలి. ఇలా తీసుకొచ్చాము, ఇలా ప్రెస్ చేయాలి. తీయడం కూడా చాలా ఈజీ అనమాట. ప్రెస్సింగ్ అండ్ టేకింగ్ ఇస్ వెరీ ఈజీ. కొంచెం అయితే చూసుకోవాలి. సో ఇది కొంచెం హప్తున్నాం, చూసుకోవచ్చు. మీకు ఇది బాగానే ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు ఒక లిక్విడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది గుడ్ అని చెప్పుకోవచ్చు. చాలా ట్రిమ్మర్స్ అయితే 800 రూపీస్లో అయితే ఏదైనా ట్రిమ్మర్ చూస్తుంది కనుక ఈ ట్రిమ్మర్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీని యొక్క అమెజాన్ లింక్ కూడా నేను ఎవరికైతే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అనమాట. అండ్ ఛార్జింగ్ పోర్ట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి USB నుంచి C పోర్ట్కి వస్తుంది అనమాట. ఇది ఒక్కడే నాకు అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే 2 years బ్యాక్ నుంచి అన్ని C పోర్ట్ ఛార్జెస్ అయితే వస్తున్నాయి కదా. సో మళ్ళీ మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక చిన్న అడాప్టర్ ఇది కొనుక్కోవాల్సి వస్తుంది. దీనికి మనం అంత పెద్ద అడాప్టర్ ఏమో ఇది కొనుక్కోక్కర్లేదు. నార్మల్గా 250 రూపీస్ వచ్చే బుల్బుల్ అడాప్టర్స్ అయితే దీని మీద ఛార్జ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు ఇప్పుడు అడాప్టర్స్ కస్టమర్ అంటే కనుక ఇప్పుడు మనకి కొత్తగా డైరెక్ట్గా ప్లగ్ ఇన్ తోటి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ప్లగ్ ఇన్ తోటి వస్తాయి మనకి స్పైక్స్ వస్తాయి, మనకి స్పైక్స్ ఉంటాయి కదా, ప్లగ్ ఇన్ స్పైక్స్ ఉంటాయి కదా. ప్లగ్ ఇన్ స్పైక్స్ కి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు USB. ఇది మెయిన్గా వాడేది మనం. అండ్ ఈ ట్రిమ్మర్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, బడ్జెట్ ట్రిమ్మర్స్ చూసే మీ ఫ్రెండ్స్ అందరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై.